హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పింఛన్ల కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28 నుంచి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు, హౌసింగ్కు సంబంధించి దరఖాస్తులు స్వీకరించుతున్నారు. గ్రామ పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డులో కరెక్షన్ల కోసం లక్షలాది మంది పేదలు 4 సంవత్సరాలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశతో ఎదురుచూస్తున్న పేదల కళ నెరవేరబోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడానికి తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించుతున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్పై గ్రామసభలో నిర్ణయం మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు ఈ నెల 28వ తారీఖు నుంచి దరఖాస్తులు గ్రామసభలో లబ్ధిదారులు ఎంపిక చేస్తారని, గత ప్రభుత్వంలో సుమారు కొత్త రేషన్ కార్డుల జారీ చేయలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 28 నుంచి కొత్తగా రేషన్ కార్డులో పేరు లేనివారు యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారికి ఇది శుభవార్త అనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకున్నట్లు తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.